ట్యానింగ్తో బాధపడుతున్నారా? చర్మంలో నలుపు విపరీతంగా పెరిగిపోయి నుదుటిపైన నలుపు, ముఖంపైన నలుపు, అలాగే చేతులపైన కాళ్ళపైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? దానికి సన్ స్క్రీన్ ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా క్రీమ్స్ వాడాలి, గ్లూటథైన్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయా అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ట్యానింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ట్యానింగ్ అంటే ఏంటి, ట్యానింగ్కి ఏ విధమైన కారణాలు ఉంటాయి అనే దాని గురించి నేను నా పాత వీడియోలో షేర్ చేశానండి. అయితే ఇవాళ ట్యానింగ్కి ఎటువంటి సన్ స్క్రీన్స్ వాడాలి, ఎటువంటి క్రీమ్స్ వాడాలి, ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాలి, లేజర్ స్పీల్స్ ఏమైనా బెనిఫిట్ అవుతాయి అనే దాని గురించి వివరిస్తాను. సన్ స్క్రీన్స్ అనేటివి ఏంటి అని అంటే, మనము చర్మం పైన నలుపు ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో, నల్ల కణాల నుంచి మెలనిన్ అనే రంగు వచ్చి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎలా అయితే అబ్జార్బ్ చేస్తుందో, సన్ స్క్రీన్ ఒక లేయర్ లాగా ఫామ్ అయి అది అక్కడి నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేయటం కానివ్వండి, అబ్జార్బ్ చేయటం కానివ్వండి, అబ్జార్బ్ చేసుకొని డిగ్రేడ్ అవ్వటం కానివ్వండి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందనంటే, నల్ల కణాలతో వచ్చిన నలుపు మెలనిన్ పని ఈ సన్ స్క్రీన్ చేస్తుందన్నమాట. సో సన్ స్క్రీన్ ఆ పని చేయటంతో మెలనోసైట్ నల్ల కణం పైన భారం తగ్గుతుంది కాబట్టి అది మెలనిన్ని ఇమీడియట్గా మళ్ళీ ఇవ్వదండి. అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేది ప్రతి 3 గంటలకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే 3 గంటల తర్వాత సన్ స్క్రీన్ అనేది బాగా కరిగిపోతుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ అనేది బాగా కరిగిపోవటంతో మీకు ఏమవుతుందనంటే, మళ్ళీ చర్మానికి సూర్యుడు వెలుతురు తగలంగానే మళ్ళీ నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వెలుతురు, ఎండ వేరండి. ఎండ అంటే మనం బయట ఎండలో ఉండటం, సూర్యుడు వెలుతురు అని అంటే మనం ఇంటి లోపల ఉన్నా కానీ వెలుతురు రావటం, దాన్ని సూర్యుడు వెలుతురుగా మనం అంటాం అనమాట. సూర్యుడు వెలుతురు అని అంటే సన్లైట్ మనకి ఇంట్లో ఎప్పటికీ వస్తూనే ఉంటుందండి. మన కిటికీలోంచి కానివ్వండి, అలానే డోర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేక బాల్కనీలో కానివ్వండి, లేక కారిడార్స్లో కానివ్వండి, లేక ఎటువంటి అయినా కానీ మీరు టెర్రస్ కానీ ఎక్కినా కానీ, కాంపౌండ్ వాల్ చుట్టూరా ఉన్నా కానీ, ఉదయం సూర్యోదయం అయినాక మీరు వాకింగ్ చేస్తున్నా కానివ్వండి, సూర్యాస్తమయం అయినాక కూడా మీకు వాకింగ్ చేస్తున్నా కానీ మీకు అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ ఎక్కడైతే సూర్యుడు వెలుతురు ఎక్కడైతే తగులుతూ ఉంటుందండి, అక్కడ మనకి ఖచ్చితంగా సన్ ఎక్స్పోజర్ అయ్యి ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ ఈ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. చర్మానికి మనకి ఎండ ఏం తగలేకపోతే మనకి ఏమైనా వైటమిన్ డి సింథసిస్ ప్రాబ్లం అవుతుందా అని అంటే అలాంటిది ఏం లేదండి. సన్ స్క్రీన్స్ వాడుకుంటూ కూడా మీకు వైటమిన్ డి సింథసిస్ అనేది చర్మం లోపల సూర్యుడు వెలుతురు తగిలినప్పుడు సరిపడా వచ్చేస్తుంది. అలాంటి స్టడీస్ కూడా మన డాక్టర్స్ చేశారండి. దాంట్లో కూడా కనుగొన్నది ఏంటంటే, మీ వైటమిన్ డి సింథసిస్ని ఎటువంటి విధంగా కూడా సన్ స్క్రీన్స్ ఆపదు. సో సన్లైట్ నుంచి, సూర్యుడు వెలుతురు నుంచి మన ట్యానింగ్కి కాకుండా మన చర్మాన్ని కాపాడుకోవటానికని సన్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, మనము కనీసం ఒక బాటిల్ 2 వారాల్లో ఫినిష్ చేసేయాల్సిన అవసరం ఉంటుందండి. పూర్తిగా వాడేయాల్సిన అవసరం ఉంటుంది. అంత జిడ్డుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొంతమందికి సన్ స్క్రీన్ చాలా జిడ్డుగా ఉంది అనే ఫీలింగ్లో ఉంటుందన్నమాట. జిడ్డుగా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అది మీకు చర్మానికి బాగా పనిచేస్తుందండి. మీకు ఏ విధంగా అయితే సన్ స్క్రీన్ మీకైతే లిక్విడ్ ఫామ్స్లో దొరుకుతాయండి, అవి అంతగా పని చేయవండి. ఎందుకనంటే అవి ఓన్లీ తక్కువ మోతాదులో ఉంటుంది. సన్ స్క్రీన్ వేసామని దాన్ని ప్రమోట్ చేస్తారు తప్ప, సన్ స్క్రీన్ అనేది మంచిగా ఉండాలి అని అంటే మాత్రం మంచిగా మీరు ఒక కోట్ లాగా అప్లై చేసుకొని దానిపైన మీరు కాంపాక్ట్ పౌడర్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకోవడంతో యాడెడ్ ప్రొటెక్షన్ అనేది మీకు సన్లైట్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సన్లైట్ నుంచి మీకు ఏదైతే వస్తుందో, మీకు సన్లైట్ తోటి మీకు ఏదైతే ట్యానింగ్ వస్తుందో, సన్ స్క్రీన్స్ని ఆ విధంగా వాడుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మీరు తెచ్చుకోవచ్చు. సన్ స్క్రీన్స్ అనేది చాలా మంచి నేస్తామండి మీ చర్మానికి. మీరు రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి 3 గంటలకి మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ హాలిడేస్కి వెళ్ళినా కానీ, బీచ్ స్టేషన్స్కి వెళ్ళినా కానీ, ఊరికి వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేవి ప్రతి 2-3 గంటలకి ఖచ్చితంగా వాడుకుంటూ ఉండండి. మీకే తెలుస్తుంది తేడా ఎంతవరకు వస్తుంది అని. చర్మం పైన మీరు చాలా లావుగా పెట్టి చర్మానికి సన్ స్క్రీన్ మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తే ట్యానింగ్ కాకుండా ఉంటుంది. అలానే మీకు చేతుల పైన కూడా ప్రతి 2 గంటలకి 3 గంటలకి అలా పెట్టుకుంటూ ఉంటే మంచిగా ఉంటుందండి. అలానే మీకు ఫీట్ పైన కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కాళ్ళపైన కొద్దిగైనా మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటుందన్నమాట. మన చర్మానికి ఏదైతే చాలా ముఖ్యమైనది సన్ స్క్రీన్ ఈ విధంగా వాడుకోవాలని మీరు అర్థం చేసుకున్నారు కదండి. నైట్ టైం క్రీమ్స్, టాబ్లెట్స్, పీల్స్, లేజర్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ట్యానింగ్ ఉంది, వాటిని తగ్గించుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.